తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. సో చూస్తున్నారు, నిన్నటి నుంచి మా మూవీకి మంచి రివ్యూస్ వస్తున్నాయి. మేము కూడా ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి పర్సనల్గా తెలుసుకుంటున్నాం ఫీడ్బ్యాక్. అన్నిటి దగ్గర నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది అండ్ చాలా హ్యాపీగా ఉన్నాం టీం అంతా. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్, డైరెక్టర్ విస్కీ, ప్రొడ్యూసర్ భరత్ గారు, సినిమాటోగ్రఫీ రాహుల్ అన్న అండ్ సెకండ్ డిఓపి మహేదర్, షోయబ్ అన్న అండ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్పెషల్లీ సాయి, రామ్, అందరికీ కంగ్రాట్స్. అండ్ సో మూవీ అయితే మంచి టాక్ వస్తుంది. దీన్ని కాస్త మీరందరూ స్ప్రెడ్ చేయాలి ఈ వర్డ్ని. ఈ మధ్య చాలా ఓటీటీలకి కొంచెం అలవాటు అయిపోయి పబ్లిక్ థియేటర్స్కి రావట్లేదు. సో మా మూవీ థియేటర్లో చూసే మూవీయే. సో అందరు రావాలని కోరుతున్నాము టీం అంతా. అండ్ క్రిటిక్స్ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మంచి పాజిటివ్ టాక్ వస్తుంది మూవీకి. సో అందరు వచ్చి ఈ మూవీని వాచ్ చేయాలి. వీకెండ్ సాటర్డే సండే ఇంకా పబ్లిక్ వచ్చి మంచి వర్డ్ని స్ప్రెడ్ చేస్తే మా మూవీకి హెల్ప్ అవుతుంది. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. మా చిన్న సినిమాని ఇంత సపోర్ట్ చేసినందుకు వెరీ థ్యాంక్స్ అండి. మా సినిమా ఇంత రీచ్ అవ్వడానికి మీడియా కూడా ఒక కారణమే. సో ఫస్ట్లీ మా టీం డిఓపి గారికి మా బిలో యావరేజ్ ఫేసెస్ని అంత ఎబో యావరేజ్గా చూపించినందుకు థ్యాంక్స్ అన్న. మా డైరెక్టర్ ఇంకా విస్కీ గారికి, ప్రొడ్యూసర్ భరత్ బ్రోకి, ఇంకా నా టీమ్మేట్స్కి కంగ్రాచులేషన్స్. ఫైనల్లీ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. చాలా పాజిటివ్ టాక్ అయితే వస్తుంది ఎవ్రీవేర్. మేము పోయిన థియేటర్స్లో మొత్తం ఆల్మోస్ట్ 85% పాజిటివ్గానే వస్తుంది. మిగతా 25% కూడా ఓకే, కొన్ని సీన్స్ ల్యాక్స్ ఉన్నాయి, మిగతా అయితే ఓకే అని చెప్పారు. సో వీ యాక్సెప్ట్ ఇట్. ఇంకొకటి ఏంటంటే బుక్ మై షోలో రేటింగ్ సడన్గా పడిపోయానండి. అది ఎందుకో అర్థం కావట్లేదు. 1 అవర్లో 8.6 ఉండేది ఆల్మోస్ట్ 6.9 వరకు పడిపోయింది. సో అది ఎందుకో నాకు కూడా తెలియదు. చిన్న సినిమా అండి, మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా ఇలా సినిమాలు మా మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతారు ప్రొడ్యూసర్స్. సో ప్లీజ్ సపోర్ట్ అస్. బ్యాక్గ్రౌండ్ పెద్దవాళ్ళు ఎవరు లేరండి మా బ్యాక్ సైడ్. అయితే అందరం కొత్త వాళ్ళని కలిసి ట్రై చేసాం ఒక చిన్న మూవీని. అంటే మేము ఎవరికి కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అంటే మా టీజర్ లాంచ్ అప్పుడు కొంచెం ఎవరన్నా ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు, నేను బోలా శంకర్లో చిన్న రోల్ చేశాను. సో మేర రమేష్ గారికి నాకు అంతే పరిచయం, అంటే చిన్న రోల్ చేశాను, అది కూడా జస్ట్ స్టార్ట్లో 5 minutes ఉంటుంది అంతే. సో సార్ కాంటాక్ట్ ఉంటే సార్కి చేసేటప్పుడు నచ్చానని నంబర్ ఇచ్చాడు, ఏదైనా ఉంటే చెప్పు అని. జస్ట్ ఫోన్ కాల్ చేసాం. మాకు ఇండస్ట్రీలో అంత పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే వ్యక్తిని మేమైతే ఎప్పుడు చూడలేదు. మా విస్కీ కానీ మా ప్రొడ్యూసర్ బ్రో కానీ ఇదే చెప్తారు ఎప్పుడైనా సరే, ఎందుకంటే చాలా చాలా సపోర్టివ్ అండ్ చాలా పాజిటివ్ మనిషి. అసలు సార్ ఇలా ఉంది అంటే టీజర్ లాంచ్ ఉంది సార్ మా మూవీది అంటే ఎప్పుడు పెట్టుకుందాం, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ కొద్దిగా బాగాలేదు, సార్ కొంచెం బిజీ ఉన్నారు, అయినా సరే మాకు పిలిచి మా టీం అందరికి పిలిచి మంచి బయట ఇచ్చి అండ్ దాని తర్వాత విస్కీతో ప్రొడ్యూసర్ గారితో రిలీజ్ ఎలా చేస్తున్నాం అది ఇది అని చెప్పి ఒక 1 hour కూర్చొని మాట్లాడారు మేర రమేష్ గారు. సో మేమందరం మేర రమేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే మేము చాలామంది సెలబ్రిటీస్కి వాళ్ళకి అంటే కొంచెం ట్రై చేసాము అండ్ మాకంత రాలేదు. అండ్ ఎందుకంటే నాకు మేర రమేష్ గారికి అసలు ఏ సంబంధం లేదు, జస్ట్ ఏదో నార్మల్ చాలా చిన్న క్యారెక్టర్ చేశాను. సో ఆయన రిసీవ్ చేసుకునే విధానం కానీ అంటే చాలా మంచి వ్యక్తి. అండ్ విస్కీ ఇంటర్వ్యూ నచ్చి లక్ష్మీ మంచు గారు కూడా దాన్ని రీట్వీట్ చేశారు అండ్ మేము కాంటాక్ట్ చేస్తే మా టీజర్ అండ్ ట్రైలర్ కూడా షేర్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు లక్ష్మీ మంచు గారు ఆల్సో. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.